సో ఇదిగోండి గైస్, సుల్లూరులోని ఈ మీల్ తీసుకున్నాం మనం. రైస్, బీట్రూట్ కర్రీ, తర్వాత అరటికాయ కర్రీ, ఇది పాయసం. ఇదిగోండి గైస్, మొత్తానికి ఎవరెవరైతే పళని చూడలేదో వాళ్ళందరి కోసం పళని అయితే చూపించేసాం. నేను బెంగళూరు ఉన్నప్పుడు శివకి మామూలుగా ఫోన్ చేస్తే రా కోయంబత్తూరు రా పళని తీసుకెళ్తా అంటే వెంటనే సరే మురుగన్ దర్శనం చేసుకుందామని వచ్చేసాం. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి అండ్ శివ. నిన్న శివ గోశాల బ్లాగ్ మీకు చూపించాను. 22,000 ఆవుల్ని సేవ్ చేసిన, రక్షించిన ధీరుడు, సూర్యుడు అని చెప్పాలి. ఈ రోజుల్లో మన ఆవులు మన ధర్మం ఏం పట్టించుకోం. ఇలాంటప్పుడు గోశాల, నిన్న వ్లాగ్లో మీకు ఒక తప్పు చెప్పాను. ఆయన గ్రీన్ కార్డ్ కాదు, ఆయన కూడా అమెరికన్ సిటిజన్. అయినా కూడా అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నా కూడా వదిలేసి వచ్చి ఇక్కడ గోరక్షణ చేస్తున్నాడు. అది తమిళ్ ఆథెంటిక్ ఫుడ్ ట్రై చేద్దామని నిన్నటి నుంచి చెప్తున్నా. కోయంబత్తూరులో మాకు దొరకలేదు, సో ఇప్పుడు వెళ్తున్నాం అరిటాక్లోని తమిళ్ భోజనం, కరెక్ట్గా భోజనం తిందామని. ఈ తమిళ్ భోజనం మీదే ఒక వ్లాగ్ చేయొచ్చు, కానీ నేను ఆ వ్లాగ్ చేయను, ఎందుకంటే మిక్స్ చేసేస్తాను. ఆ తమిళ్ భోజనం అయిపోయాక ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి వెళ్ళి ఫుడ్ ట్రై చేస్తాం. ఆ ఫుడ్ అయిపోయాక తమిళ్ భోజనం చేసాక పళని మురుగా టెంపుల్కి వెళ్తాం. నాకేవో కొంచెం చెప్పాడు, నువ్వు ఒక్కసారి పళని టచ్ చేస్తే మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది, వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ పళని వెళ్తారని. సో కోయంబత్తూరు వచ్చాం కదా ఆయన కలడానికి, సో పళనికి అయితే ఆయన తీసుకెళ్తాడు. ఓకే, పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఆకలేస్తుందంటే ఈ సుల్లూరులోని ఒక ట్రెడిషనల్ రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ అరిటాకు మీద భోజనం చేద్దామని, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. దొరుకుతుందా లేదా చూద్దాం. అది గైస్ వెళ్తున్నాం లోపలికి. ఇవ్వండి, ఈ ప్లేస్ ట్రెడిషనల్గా కనిపిస్తుంది, దీపం అన్ని పైన వుడెన్ బాగుంది. సో ట్రెడిషనల్ ప్లేస్కే తీసుకెళ్ళు అని చెప్పాను మా శివాకి, అది మాట. చూడండి తమిళనాడు దేవుళ్ళు. సో ఇదిగోండి గైస్, సుల్లూరులోని ఈ మీల్ తీసుకున్నాం మనం. రైస్, బీట్రూట్ కర్రీ, తర్వాత అరటికాయ కర్రీ, ఇది పాయసం, ఇది మజ్జిగ. నేను ఎక్స్ట్రా మజ్జిగ తెప్పించాను, ఏమి రసం లేకపోతే. ఇది తమిళ్ కోళంబు, అంటే మన మజ్జిగ పులుసు, మోర్కోళంబు మజ్జిగ పులుసు. ఇది సాంబారు, ఇది రసం, ఇది నిమ్మకాయ ఆవకాయ. సో ఈ విజువల్ అయితే నచ్చింది. దీని గురించి వెతుకుతున్నా పెద్ద అరిటాకులో అని, కానీ ప్లేట్లోనే పెడతారు కన్వీనియన్స్ కోసం. తర్వాత అప్పలం, సో సాదం, కుట్టు, రైట్, మోర్, కోళంబు, సాంబార్, రసం. సో ఇది గైస్. సో దీనికి సెపరేట్గా వ్లాగ్ చేయట్లే, మీ టైం వేస్ట్ చేయట్లే, ఇది కలిపేస్తున్నా పళని అండ్ గోశాల వ్లాగ్లో. ఓకేనా? సో ఇంకా ఎంజాయ్ చేసేద్దాం ఫుడ్. ఇదిగోండి రైస్ ట్రై చేద్దాం తమిళనాడు స్టైల్. సో ఈ ప్లేట్లో ఇచ్చారు కదా, కొంచెం రైస్ ఇక్కడ వేసుకొని కూరలు అన్ని ట్రై చేద్దామని. ఫస్ట్ బీట్రూట్ కర్రీ ఇది ట్రై చేస్తున్నా, టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. వెరీ ట్రెడిషనల్, అమ్మ చేతి వంట, ఇంట్లో చేసినట్టే ఉంది, తమిళనాడు స్పెషల్. అరటికాయ కూడా బాగుంది. ఫస్ట్ డూ యూ ట్రై కోడంబు? ఫస్ట్ వాట్? సాంబార్. ఫస్ట్ సాంబారా? ఫస్ట్ సాంబార్. తమిళ్ అంటే సాంబార్ అంటే తమిళ్ కదా. ఇంకోటి సాంబార్ కలుపుతున్నా. ములక్కాయలు కూడా ఉన్నాయి. తమిళనాడు సాంబార్ ఇస్ వెరీ గుడ్. సీక్రెట్ రెసిపీయా తింటున్నా. సాంబార్ ఎప్పుడు? సాంబార్ నల్ల இருக்குடா, సూపర్ చాలా బాగుంది, వెరీ సాటిస్ఫైయింగ్. గుడ్. హౌ ఇస్ ద పొరియల్? పొరియల్ పుట్టియా? இந்த பீட்ரூட் நல்லா இருக்கு. பீட்ரூட் நல்லா வெரி இருக்கு. குட். பீட்ரூட் இந்த மோரா ஐ நீட் சால்ட் வேணும், உப்பு வேணும். మోర్ కొంచెం ఉప్పు వేணும். మోర్ సాల్ట్ ఇంకే ఉప్పు ఉంది, కొంచెం ఉప్పు వేసుకున్నా, కొంచెం తగ్గింది ఉప్పు. చూడండి, ఫుడ్లో ఇలా చేయాలి, ఎవరో పార్ట్నర్ ఉంటే ఇలా చేయండి బాగా. సో అది మాట విషయం. ఓకేనా? సూపర్. అంత ఎక్కువ తిన్ను కదా, అన్నీ వదిలేస్తుంటాను. రైస్ ఖాళీ, రసం, సాంబార్, అన్నీ ఒక్క అరటికాయ కూర మాత్రం నేను తినలేదు, కంప్లీట్ చేయలేకపోయాను. పాయసం నేను తిన్ను, స్వీట్. మొత్తం సాటిస్ఫైయింగ్ మీల్. ఎంత టేస్టీ ఉన్నాయంటే అంత టేస్టీ. అమ్మ చేతి వంట అలా ఇంకా బెటర్ యాక్చువల్లీ. అంత టేస్టీ ఉన్నాయి, మొత్తం అంతా కంప్లీట్ చేశాను. ఇవ్వండి. సో ఇప్పుడు దీని తర్వాత మనం పళని స్వామి మురుగన్ టెంపుల్కి అయితే వెళ్దాం. పళని ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను డీటెయిల్గా. సో ద బెస్ట్ పార్ట్, ఎండింగ్ ద మీల్, అంటే మీల్ విత్ కాఫీ, మెడ్రాస్ స్టైల్ కాఫీ. ఇలాగా ఈ కాఫీతో ఎండ్ చేసేద్దాం.
ఏంటంటే ఒకసారి నారదుడు ఒక మామిడి పండు తెచ్చి శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కుమారస్వామికి ఇవ్వాలా లేకపోతే వినాయకుడికి ఇవ్వాలా అని అడిగితే అప్పుడు రేస్ పెడతారు మన శివుడు. పెట్టినప్పుడు మ్యాంగో సో ఎవరైతే ప్రపంచాన్ని చుట్టి ముందర వస్తారో వాళ్ళకి ఇస్తామని. సో ఈయన నెమ్మలి, ఆయన వాహనం నెమ్మలేసుకొని ప్రపంచం అంతా తిరుగుతుంటే గణేశుడు బుద్ధిమంతుడు కాబట్టి తల్లిదండ్రుల చుట్టూరు తిరిగేసి ఆ రేస్ విన్ అయిపోతాడు. సో ఆ మామిడి పండు వినాయకుడికి వచ్చేస్తుంది. సో కుమారస్వామి కోపంతో ఇక్కడ ఈ కొండ మీద ల్యాండ్ అవుతారు అనమాట. ల్యాండ్ అయితే పళం నుంచి వచ్చింది పళని. సో వై ఈస్ దిస్ ప్లేస్ సో పవర్ఫుల్? Again, because Lord Muruga was supposed to be there in Palam, he was grazing cows, the Kangiyam cows. He was supposed to be grazing cows, and he had put Basma Vibhuti all over his body, and he did penance there. Okay. So those hills are. So ఆయన ఏమంటాడంటే they're part of the Western Ghats. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అంటే ఈయన చెప్పడం చూడండి, నమ్మేవాళ్ళకి ఏదైనా కరెక్టే, నమ్మని వాళ్ళకి ఏదైనా తప్పే. సో ఆయన మురుగా వచ్చేసి భస్మం అంతా రాసేసుకొని అక్కడ ఆయన తపస్సు చేశాడంట మురుగా. సో ఆ కొండలన్నీ చాలా పవర్ఫుల్ అని. సో తొమ్మిది మెటల్స్ కలిపాట. ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నాడు, వ్లాగ్ పెద్ద అయిపోతాను తెలుగులో అని చెప్తున్నా. 9 రకాల మెటల్ అంటే లేహం అనుకుంటా, తెలుగు నాకు బాగానే వచ్చు కానీ 9 poisonous metals were mixed. 9 poisonous metals. సో 9 విషపూరితమైన లోహాలు కలిపి ఆ పళనీశ్వర స్వామి అంటే మురుగా స్టాచ్యూ 9 విషపూరితమైన లోహాలు అంటే మెటల్స్ తో కలిపి చేశారు. ఏ రేషియోలో కలిపారు ఎవరికి తెలియదు, ఒక సిద్ధా చేశారు, అందుకని చాలా పవర్ఫుల్ అని. సో అదిగోండి గైస్, మనం ఎప్పుడు కాంగేయంలో ఉన్నాం. జయలలిత గారి కాన్స్టిట్యుయెన్సీ ఒకప్పుడు ఎమ్మెల్యే జయలలిత నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పొలిటీషియన్స్. ఇదే ఓ బిగ్గా నైస్ నల్లా ఇరుకుపా. ఇదిగోండి దారిలో కారూరు దగ్గర ఆగాం. ఇక్కడ శివ ఏమో ఏవో దండలు కొందామని దేవుడికి. యూ గోనా బైట్ ఫర్ పళని యాజ్ వెల్, ఓన్లీ ఫర్ దిస్ టెంపుల్. సో ఇప్పుడు దారిలో వెళ్తున్నాం కదా ఆయన గోశాలలోనే 60 లక్షలు ఇచ్చి ఒక గుడిని కట్టారంట. ఆ గుడి కూడా చూద్దామని. సో గుడికి ఆ దేవుడికి తీసుకుంటున్నాం. హౌ మచ్ ఇస్ ద గార్లెండ్ శివ? 200 రూపాయలు అది రోజ్ గార్లెండ్. అండ్ ఫర్ పళని విల్ బై లీటర్. ఇదిగోండి తీసుకున్నాం 200 రూపాయల గార్లెండ్. అంటే ఎందుకు చెప్పావు అని నన్ను తినేకండి, ఎంత ఉంటుంది చెప్పడానికి చెప్తున్నా. ఇదిగోండి ఇవి మ్యారేజ్ పెళ్లి కోసం చేస్తున్నారంట. కళ్యాణ మండపం మాల చూపిస్తున్నారు. ఇదిగోండి మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ అల్లుతున్నారు. అక్కడ ఆ పెద్ద ఆవిడ కూడా చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. No, for Palani so why don't you buy a garland for Palani Swami? Yeah, we'll take it there only. No, to help them da. ఇదిగోండి వాళ్ళ పాపం వాళ్ళ పేరు పెట్టమన్నారు. ఇదిగోండి శ్రీ అమ్మన్ మలర్ నిలయం. తమిళ చదివేసాను సూపర్గా. సో మనకి ఎక్కువ టైం లేదు కానీ ఊటీ దగ్గరే కోయంబత్తూర్కి. కొడైకెనాల్ కూడా ఇప్పుడు మన ఇక్కడ నుంచి కేవలం 97 కిలోమీటర్లు. అంటే హైవే మీద ఎక్కితే గంటలోనూ వెళ్ళిపోవచ్చు, గంటన్నర మొత్తం అంత దగ్గర. చూడండి కోయంబత్తూర్లో టైం ఉంటే బాగా వెళ్ళొచ్చు. అన్ని ఉదగమండలం, దొడ్డపెట్ట పీక్ అన్ని. కూనూరు ఆల్సో ఇస్ క్లోజ్ బై రైట్. సో పళని రీచ్ అవుతున్నాం. రీచింగ్ పళని. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో ఉన్నాం. తమిళనాడులో ఒక అందమైన సాయంత్రం, బ్యూటిఫుల్. సో పళని రీచ్ అయిపోయాం. తిరుపతి అంత క్రౌడ్ ఉండకపోయినా పళని కూడా చాలా ఫేమస్ తమిళనాడులో. చూడండి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అరగంట ట్రైన్ వెళ్తుంది అని అరగంట ఆపేశారు. మరి ఇంత డెవలప్మెంట్ అయినప్పుడు ఇలాంటి క్రౌడెడ్ జంక్షన్ అంటే పళని సెంటర్ కదా, ఒక ఫ్లైఓవర్ వేసుకుంటే ఎంత బాగుండేది తమిళనాడు గవర్నమెంట్. అదిగోండి పళని హిల్ టెంపుల్. 3 కిలోమీటర్లు ఉన్నాం పళని నుంచి. కోయంబత్తూర్ నుంచి 108 కిలోమీటర్లు వచ్చాం. అదిగోండి మనం లేట్ అయిపోయాం కాబట్టి నైట్ వ్యూ చూపిస్తున్నా. అదే పళని గుడి. ఇక్కడ ఇది రివరా కావేరియా సమ్ రివర్. అదిగోండి పైకి చూడండి రష్. ఇది ఒక చిన్న వినాయకుడి టెంపుల్. మేము ఆల్రెడీ కోయంబత్తూర్లో వినాయకుడి టెంపుల్ మొక్కేసి వచ్చేసాం. పోలండి ఇక్కడ ఆగేది 1 నిమిషం. ఓకే గణపతితో స్టార్ట్ చేసి చాలా చాలా బిజీ ఉంది. 9 మూసిస్తారంట. మేము ఇప్పుడు వచ్చాం. ఇదిగోండి వినాయకుడు కొండ పైన. ఇదిగోండి మొత్తం కొండపైకి వెళ్ళడానికి 700 మెట్లు. ఈయన ఏదో రౌటింగ్ ఏదో చెప్తున్నాడు, నాకు తెలియదు. ఇదిగోండి అక్కడ వినాయకుడు దర్శనం అయిపోయింది. 700 ఇప్పుడు ఎక్కాలా ఏంటి? శివ, we are taking up the 700 steps? No, I know, but I'm just asking.
ఓకే 700 స్టెప్పులు. కేబుల్ కార్ ఉంది పళని వచ్చినప్పుడు, కానీ కేబుల్ కార్ కూడా చాలా బిజీ ఉందంట. సో ఎక్స్ట్రా పుణ్యం పురుషార్థం 700 మెట్లు. ఇదిగోండి పైనంతా పళని స్వామికి చూడడానికి. ఓకే రికార్డ్ చేయలేండి, మెట్లు ఎక్కుతున్నాం కదా 700, ఎనర్జీ ఉండదు. కరెక్ట్గా సగం ఎక్కాం. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కలర్ఫుల్ ప్యాండల్స్లా ఉన్నాయి. ఇదిగోండి తమిళనాడు స్టైల్ మాట. సో 700 స్టెప్స్ చెప్పారు, కానీ ఆ స్టెప్స్లోని మధ్యలో ఇదంతా కొండలా ఎక్కడో ఉందన్నమాట. సో జస్ట్ 700 స్టెప్స్, చాలా వాక్. ఇదిగోండి మురుగా పళని ఊరు వ్యూ పైనుంచి సగమే ఎక్కాం. ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి కుడినీరు అంటే తాగే నీరు, కానీ అందరూ కాళ్ళు కడుక్కుంటున్నారు. మనం కడిగేద్దాం, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా. వచ్చేసాం గాయస్. సో 700 కాదు 350. ఎందుకు అలా చెప్పాడు పంతులు, మాకు కొంచెం ధైర్యం చెప్పడానికి. ఏమో గర్భగుడి దగ్గరకు వచ్చేసాం. చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, మూసిస్తారేమో అని పరిగెట్టి ఎక్కాను 350. అబ్బా ఇదిగోండి, ఇది మామూలు టికెట్ 25 రూపాయలు. 25 రూపాయల టికెట్కి తిరుమల లాగే ఇలాగ గ్యాలరీస్లో ఉండి చాలా వెయిటింగ్ ఉంది. మనం మరి టైం లేదు కాబట్టి బడ్జెట్ ట్రావెల్ అయినా కొంచెం ఎక్స్పెన్సివ్ టికెట్ తీసుకొని మీదకి వెళ్ళిపోదామని డైరెక్ట్గా. ఇదిగోండి చాలా వెయిటింగ్ ఉంది. 25 రూపాయల టికెట్, ఇది మినిమం టికెట్. సో ఇలా అయితే ఇలా కూర్చొని వెయిట్ చేయాలన్నమాట, అది విషయం. ఇదిగోండి గైస్, ఎవరో మొత్తానికి శివ అరేంజ్ చేశాడు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. సో కాబట్టి ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో వెళ్ళిపోతాం ఇంకా లోపలికి. ఆయన వచ్చేసారు యాక్చువల్లీ. సో మళ్ళీ అవదేమో అనుకున్నాం లాస్ట్ మినిట్. సో పరీక్ష మొత్తానికి అరేంజ్ చేస్తున్నాడు, అది విషయం. వెళ్తాం. సో చూడండి, అసలు మిస్ అయిపోతాం అనుకున్నది. టైంకి వచ్చాం లోపలికి. ప్రీస్ట్ ఆయన ఇన్వైట్ చేసి మొత్తానికి లోపల గర్భగుడి అంటే లోపలికి కాదు కానీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి శివాకి నాకు ఈ గార్లెండ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎదురుగా గర్భగుడి ఉంది, మీకు చూపిస్తాను ఎలా ఉంది. పళని, మీరు పళని వచ్చినంత పుణ్యం. చూపిస్తాను మీకు రివర్స్ వ్యూ. ఇదిగోండి ఇదే శాంక్టరం. ఆ గుడి కిందే ఆ గోపురం, గోల్డ్ గోపురం అది తిరుపతిలో గోల్డ్ గోపురం లానే దాని కిందే ఉన్నారు పళనిస్వామి, కుమారస్వామి, మురుగన్. ఇదిగోండి గైస్, మొత్తానికి ఎవరెవరైతే పళని చూడలేదో వాళ్ళందరి కోసం పళని అయితే చూపించేసాం. నేను బెంగళూరు ఉన్నప్పుడు శివాకి మామూలుగా ఫోన్ చేస్తే రా కోయంబత్తూరు రా పళని తీసుకెళ్తా అంటే వెంటనే సరే మురుగన్ దర్శనం చేసుకుందామని వచ్చేసాం. మలేషియాలోని ఒక కొండ ఉంది, ఆ కొండ మీద మురుగన్ చాలా ఫేమస్, అందరూ అక్కడికి వెళ్తారు. నేను అది చూడలేదు. కౌలాలంపూర్ బయట, పేరు నాకు టంకాయ రావట్లేదు ఇప్పుడు. కేవ్స్ ఏదో కేవ్స్ పేరు రావట్లేదు. బాతు కేవ్స్, అక్కడికి వెళ్ళలేదు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నా. తెలుగులో ఆల్రెడీ ఈ బ్లాగ్ ఉందో లేదో నాకు తెలియదు పళనిది. ఒకవేళ లేకపోతే ఇందులో మీరు పళని దర్శనం చేసుకోవచ్చు. సూపర్గా అయిపోయింది. అసలు ప్లానే లేదు, అంటే లోపలికి వెళ్తామేమో అనుకోలేదు, కానీ ఎవరో పరిచయం అయ్యి ఆయనేమో మాకు లోపలికి తీసుకెళ్లారు. లోపలంటే స్వామి మురుగా ఉండే దగ్గర ఒక డోరు, 2, 3 డోర్లు, 4వ డోర్ వరకు వెళ్ళి ఎక్కడ దాకా అయితే మాక్సిమం మనల్ని అలౌ చేస్తారో, వీఐపీని అలౌ చేస్తారో అక్కడ దాకా అలౌ చేశారు. అక్కడ నుంచి చాలా దగ్గరగా మురుగని చూడడం అయింది. సో అనుకోకుండా దర్శనం కూడా అయిపోయింది అంత దగ్గర నుంచి. అది మీకు చూపిస్తాను మురుగా ఎలా ఉన్నారో ఏంటి అని. ఇదిగోండి ఇదే మురుగా. ఆయన సేమ్ గుళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంది. ఇక్కడ ఒక శూలం, ఆయన పట్టుకునే శూలం, తర్వాత ఆయన వాహనం నెమలి. చూడండి, ఆ నెమలి వాహనం ప్లస్ శూలం ఉంది. ఇది లోపల ఉండే మురుగా, మీకు సేమ్ చూపిస్తున్నా. సో అది గైస్, మీకు నచ్చింది అనుకుంటాను. కింద ఒకవేళ మేము ఏదైనా డిన్నర్ చేసినట్టయితే అది రికార్డ్ చేస్తాను, లేకపోతే కంక్లూజన్ అక్కడ ఇస్తాను. బాగా అద్భుతంగా జరిగిపోయింది, ఇంత పళనిస్వామి దయ. సో చూస్తున్న వాళ్ళందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ఇందులోని తమిళ సాదం వేరేగా వ్లాగ్ చేయకుండా అది కలిపేస్తున్నాయి ఇందులో. సో తమిళ సాదం ప్లస్ పళని దర్శనం, అది గైస్. చూడండి పళని వ్యూ పైనుంచి కొండమేంచి పళని టౌను. ఇది నాకు రివర్ అని చెప్పాను కదా, ఇది ఒక ట్యాంక్ అంటే ఒక సరస్సు, ఒక లేక్ లాంటిది. ఇదిగోండి బాగుంది వ్యూ, పళని వ్యూ. ఇదిగోండి రిటర్న్లో మీకు చూపిస్తున్నా అంటే ఎంత స్టీప్ ఉందో. సో ఎవరైనా మీరు కేబుల్ కారే పెద్దవాళ్ళు వస్తే కేబుల్ కారే రండి. ఈ మెట్లు కొంచెం ఎత్తుగానే ఉన్నాయి, ఎక్కడం కష్టం. మొత్తం 700 అని చెప్పాను, భయపెట్టాడు. 300 ప్లస్ ఉన్నాయి. సరే వచ్చామనుకున్న దగ్గరే అయిపోయింది మెట్లు. సో చూడండి స్ట్రీట్గా ఉంది. కేబుల్ కార్ అయితే ఈజీ, మధ్యలోని టాయిలెట్స్ అవి ఉన్నాయి. ఎవరైనా ఎక్కే వాళ్ళకి వాటర్ కూడా ఉంది, నీళ్లు. సో అది గైస్.